మీరు ఇప్పుడు మీరు ఉన్నారు కదా ఇక్కడ మీకు ఓ పని చేస్తానమ్మా ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క విమానం కొని పెడతా అని తిరుగుతూ ఉండండి అని కూడా చెప్తాడు. అందుకని ఈ దుర్మార్గుడి గురించి నాకు వద్దు. అందుకని ఏమయ్యా నారా చంద్రబాబు నాయుడు నీ మేనిఫెస్టోలో నా ఫోటో తీసేయి, నా పరువు పోయిద్ది, నువ్వెట్టు హామీలు ఇవ్వలేవు, పోయినసారి కూడా ఇవ్వలేదు, అన్పాపులర్ అయిపోయా, నా జీవితాన్ని నాశనం చేయకు, మా బీజేపీని నాశనం చేయకు, నువ్వు చావు ఏం చేస్తావు నీ బొమ్మ వేసుకో, నా బొమ్మ మాత్రం వేయొద్దు వార్నింగ్ ఇస్తే గతి లేక మోడీ గారి బొమ్మ. మోడీ గారు ఎంత తెలివితేటలుగా రియలైజ్ అయ్యారో మీరు అలాగే రియలైజ్ అవ్వండి. మోడీ గారు ఎంత తొందరగా బుద్ధి తెచ్చుకున్నాడో మీరు కూడా అంత జ్ఞానం కలిగి ఉండండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఇది ఎబో వాళ్ళు వాడు వచ్చాడు, వాడెవడో కోమటి జయరామ్ అంట, ఎన్ఆర్ఐ అంట, కమ్మ నాయకుడు అంట. వాడు టీవీలో ఏమన్నాడు తెలుసా అమ్మా, ఈ పేదవాళ్ళు ఎదవలు వాడికే ఓటేస్తారు, వాళ్ళని డబ్బులతో కొనాలి పేదోళ్ళని. ఒక 5 ఇళ్ళని 2 లక్షలు 3 లక్షలు వాళ్ళ మొఖాన్ని కొట్టేస్తే మనకే ఓట్లేస్తారు. అంటే వాడికి ఎంత చీప్ ఒపీనియన్ అమ్మా పేదల పట్ల. ఈ పేదలకి నీతి లేదా, ఈ పేదలకి నిజాయితీ లేదా? నాడు నేడు ఇన్ని పథకాలు పొంది జగన్ గారు ఇస్తుంటే ఇన్ని పథకాలు పొందిన తర్వాత కూడా చంద్రబాబుకు ఓటేయాలా? లంచం ఇస్తాడా? అమ్మా వాడు ఎప్పుడన్నా మీరు కనపడితే వాడిని చెప్పుతో కొట్టండి అమ్మా. మా పేదలను కొంటావరా రాస్కెల్ అనండి అమ్మా. గుర్తుపెట్టుకోండి, ఈ 20 రోజుల పాటు మీ ఇళ్ల చుట్టూతా మన నాడు వెళ్ళి పిల్లలతో సహా మొత్తం కర్రలు పట్టుకొని రాత్రి మగళ్ళు ఈ 20 రోజులు కాపలా కాయండి. ఎవడటకుండా వచ్చి డబ్బుల మూడ తీసుకొస్తే కర్రలతో ఉతికి పారేసి చొక్కాలు పట్టుకొని పోలీస్ స్టేషన్లకు అప్పచెప్పండి. ఏ ఒక్కరిని కూడా రానివ్వకండి. ఎన్ఆర్ఐ అనేవాడిని రానివ్వకండి. వాళ్ళందరూ మా గ్రూప్ అనమాట, కమ్మ గ్రూపు. ఒక్కొక్కడు వాళ్ళు ఏంటంటే పేదవాళ్ళు అంటే ఎస్సీలన్నా ఎస్టీలన్నా బీసీలన్నా వాళ్ళకి చీప్ అనమాట. వీళ్ళు పేదవాళ్ళకి పుట్టారా? మన ఇంటి ముందు రావడానికి కూడా అడుగుతున్నారు వీళ్ళకి, పేదవాళ్ళకి అంత చీప్ ఒపీనియన్ మా గ్రూపులో కొంతమందికి, మా కమ్మాళ్ళలో కొంతమందికి, అందరు కాదు పాపం, చాలా మంది మంచి కమ్మాస్ కూడా ఉన్నారు ఈ రాజకీయాల్లో ముఖ్యంగా. అయితే వాడు అమెరికాలో ఉండి డజన్ల మంది 1000 కోట్లు తీసుకురావటం ఏంటి? జనాన్ని ప్రేమించే దమ్ము లేక, జనాలను తను ప్రేమించలేకపోతే డబ్బులతో రాంగ్ రూట్లో పేదలను కొంటాడంటమ్మా. పేదల్ని అంటే మీరే పాపం. ఏ ఒక్కడు వచ్చి 1000 కాదు 1,00,000 ఇచ్చినా కానీ చెప్పుతో కొడితే నువ్వు మహాతల్లివి. కనకదుర్గ గుడిలో కనకదుర్గమ్మ ఎంత గొప్పదో అంత గొప్పవాళ్ళు మీరు. ఏ ఒక్కడు కూడా అమ్ముడు పోవద్దు అని అమ్ముడు పారు మీరు. వాడు వస్తే చెప్పుకు పేడ రాసి కొట్టండి ఒక్కొక్కడిని. అదొక్కటే 20 రోజులు కనుక మిమ్మల్ని మీరు కాపాడుకుంటే, వాడిని ఇళ్ల మధ్య రాకుండా ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతాడు. ఇంతకంటే గొప్పగా మీకు సేవ చేస్తాడు. థ్యాంక్ యూ.